అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 28 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రేయ్ అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు, ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారాయి. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి, వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మా నేను రా బాచిని, నీ పెళ్లికి నేను రాకూడదట్రా. ఏంటి వారం రోజులు పెళ్ళా? ఆయనంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కారు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళకు వెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షక్కెల్ని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చాట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసా వర్కౌట్ అయిపోయింది. നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ఇది ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരം. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? వరు వరు. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. കുട്ടാ, ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? నీకే పెళ్ళైపోతుంది. ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. ఛాయ 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 ఇలా ఉందేంటిది? నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్ర, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. ట్రైన్ వచ్చిందిరా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మలయాళీస్ కదా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. బాగున్నారా? కొంచెం ఆరు చేస్తున్నాడు. మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? ఆ బ్యాగ్ ఇంకోటి పెట్టింది అందుకు. Don't touch this. This is purely my personal, my heart, please. Oh, sir. ఈయన మా మావయ్య, నేను నారాయణ. నమస్కారం అంకల్. నమస్తే. అల్లుడు గారు సీల్తి అండ్ స్కాచ్ బాటిల్ ఫ్రెష్ గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్ట వదిలి, లేకపోతే చచ్చూరు పొట్ట అయ్యాలి. I'm a veteran in this game, perfected with the aim, corrected with the I'm from the West End. She is the rocking girl.
matured in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. హాయ్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో. నమస్తే. హలో, ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. రే బాచి, నువ్వు చెప్పేది నిజమా? మందు కొడితే కిక్ ఎక్కడం ఎంత నిజమో, మనోడు మనసులో అమ్మాయి ఉంటాం అంతే నిజం. వదిలేరా, అనుకునే అన్ని జరగవు. రే, లక్కిని డిక్కీలో పెట్టుకుని వచ్చావురా నువ్వు. లేకపోతే అమ్మాయి ఇక్కడ తేరలేమేంటి? లేలే, ఏనగా కమా. ఎక్కడికి రా? విడిదేంటికి. ఎందుకురా? నువ్వు నీ లవ్ ని కలుసుకోవడానికి, నేను నా లవ్ ని చూసుకోవడానికి. రే, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. దా, ఈ రోజుల్లో చేతులు సెల్ ఫోన్ ఎంత కామనో, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అంత కామన్ రా. కేరళ వాడు కరెక్ట్. అంతెందుకు, పెళ్లికి ముందు పావని కూడా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ నా పర్లేదా? పద పద. లాస్ట్ బెగ్ లో కంపెనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వెళ్తే బాగోదేమో రా. పొందులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించుకొని వెళ్తామా? పద పద. మొత్తానికి ఆ బొట్టికి బుచ్చి బాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే. చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవ్లు నోర్మి. మళ్ళీ మన కాలేజెస్ గుర్తొస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తే కుక్కలు అంటుకుంటాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది? ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ డేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనేవాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడు ఎందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే. ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రే, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. మెడికల్ స్టోర్లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. ఏంటి ఇక్కడ? దామ సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్. బకెట్లు బకెట్లు సొలుగారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాను. రావే. నేనెందుకు? పదవి చెప్తాను.